మార్కండేయ శివుని భక్తుడు. ముకండుడు గొప్ప ఋషి. మరుద్వతి అతని భార్య. చాలా కాలంగా వారికి పిల్లలు లేరు. ఋషి శివుడిని ప్రార్థించాడు. పరమశివుడు అతనికి ప్రత్యక్షమై, మృకండు, నేను నీ భక్తికి సంతోషిస్తున్నాను. చెప్పు, నీకు 100 మంది కొడుకులు కావాలా? వారు చాలా కాలం జీవించి ఉంటారు. కాని అందరూ మూర్ఖులు అవుతారు. లేక 16 ఏళ్లు మాత్రమే జీవించే చాలా తెలివైన కొడుకు కావాలా? ఋషి ఒక్కసారిగా, ప్రభు, ఆ ఒక్క బుద్ధిమంతుడైన కొడుకును నాకు ప్రసాదించు అన్నాడు. తర్వాత ఋషికి కొడుకు పుట్టాడు. అతనికి మార్కండేయ అని పేరు పెట్టాడు. ఆ కుర్రాడు చాలా తెలివైనవాడిగా, అందగాడిగా ఎదిగాడు. ఋషి అతనికి పవిత్రమైన దారంతో పెట్టుబడి పెట్టాడు. మార్కండేయుడు వేదాలు, శాస్త్రాలు సులభంగా నేర్చుకున్నాడు. అందరూ అతన్ని ఇష్టపడ్డారు. ఆ అబ్బాయికి 16 ఏళ్లు వచ్చేసరికి ఋషి ముకండు మరింత దిగులుగా ఉన్నాడు. ఒకరోజు మార్కండేయుడు తన తండ్రిని అడిగాడు, తండ్రి, మీరు ఎందుకు విచారంగా ఉన్నారు? ఋషి అన్నాడు, కుమారా, నేనేం చెప్పను? శివుడు నిన్ను నాకు ఇచ్చినప్పుడు నీవు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని చెప్పాడు. నీకు ఇప్పుడు ఆ వయస్సు వచ్చేస్తోంది. నేను మరియు మీ అమ్మ మిమ్మల్ని కోల్పోవడాన్ని ఎలా భరించగలం? మార్కండేయ అన్నాడు. తండ్రి, అందుకు కారణమేనా? శివుడు తన భక్తుల పట్ల చాలా దయగలవాడు. అది నువ్వే నాతో చెప్పావు. ఇంతకు ముందు చాలామందిని మృత్యువు నుండి రక్షించాడు. నేను పురాణాలలో చదివాను. అందుకే శివుడిని ఆరాధిస్తాను. మరియు నేటి నుండి రాత్రి నేను ఖచ్చితంగా ఉన్నాను, అతను నన్ను కూడా రక్షిస్తాడు. ఋషిముకండు తన కొడుకు ఇలా చెప్పడం విని చాలా సంతోషించాడు. కొడుకును ఆశీర్వదించాడు. మార్కండేయుడు సముద్రపు ఒడ్డున ఒక ప్రదేశంలో శివలింగాన్ని నిర్మించాడు. అతను ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి శివుడిని ఆరాధించడం ప్రారంభించాడు. అతను భజనలు పాడాడు మరియు తరచుగా ఆనందంతో నృత్యం చేశాడు. చివరి రోజున మార్కండేయుడు భజనలు పాడబోతుండగా మృత్యుదేవత యమ అతని వద్దకు వచ్చాడు. యమ గేదె మీద ఎక్కాడు. చేతిలో ఉచ్చు పట్టుకున్నాడు. మార్కండేయునితో, నీ భజన ఆపు. అబ్బాయి, ఈ లోకంలో నీ జీవితం ముగిసింది. చావడానికి సిద్ధంగా ఉండు అన్నాడు. మార్కండేయుడు భయపడలేదు. ఒకరి తల్లిని అంటిపెట్టుకున్నట్లుగా అతను శివలింగాన్ని అంటిపెట్టుకున్నాడు. యమ తన ఉచ్చును బాలుడి మెడ చుట్టూ విసిరి శివలింగంతో పాటు అతనిని లాగాడు. అప్పుడు శివలింగం పగిలిపోయి దాని నుండి శివుడు బయటకు వచ్చాడు. భగవంతుడు యమను ఛాతీపై తన్నాడు మరియు యమ వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయిని తాకవద్దు. అతను నా ప్రియమైన భక్తుడు. అతను శాశ్వతంగా జీవిస్తాడు. యమ కుప్పకూలి వెళ్ళిపోయాడు. మార్కండేయుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రుల పాదాలపై పడ్డాడు. వారు అతనిని ఆలింగనం చేసుకుని ఆనందంతో విలపించారు. మార్కండేయుడు గొప్ప ఋషిగా మారి చాలా కాలం జీవించాడు.